హాయ్ అండి, నేను ఈరోజు ఈ వీడియోలో మనీ సేవింగ్ హౌస్ వైఫ్స్కి అండ్ వర్కింగ్ ఉమెన్స్కి తక్కువ బడ్జెట్లోనే మనం ఎలా సేవింగ్ చేసుకోవాలో టిప్స్ చెప్తాను. ఫస్ట్ 10K శాలరీ గురించి మాట్లాడుకుందాం. 10K శాలరీ మంత్లీ వచ్చిందనుకోండి, మనకి హస్బెండ్ నుంచి కానీ ఇంట్లో ఇంకొకరి నుంచి కానీ ఆల్రెడీ ఎంతో కొంత అమౌంట్ సైడ్ నుంచి వచ్చింది. మనం వర్క్ చేసే అమౌంట్ వచ్చేసి ఓన్లీ సేవింగ్స్కి కొంచెం, ఎక్స్ట్రా ఖర్చులకు కొంచెం యూజ్ చేసుకోవాలి. మాకు సేవింగ్స్కి మిగలట్లేదు, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్కి మిగలట్లేదు, మేము ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అంటే అలా అనుకోకూడదండి. మనం ఎంతో కొంత 1000 అయితే 1000, 2000 అయితే 2000, లేదు 500 అంటే 500 అయినా కంపల్సరీ సేవింగ్ చేయాల్సిందే. మనం పక్కన పెడితే శాలరీ రాగానే ఈ అమౌంట్ అనేది పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా అవి మనకి సేవింగ్స్లో యూజ్ అవుతాయి. ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అంటే కిడ్స్ బట్టలే కానీ, స్కూల్ ఫీజే కానీ, స్కూల్ బుక్సే కానీ, ఇట్లాంటి, లేదా ఏదైనా ట్రావెల్కి వెళ్తున్నాం ఖర్చులకి, వీటికి యూజ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మనం 1000ది, 2000ది, 500ది చెప్పుకుందాం. ఒకవేళ 2000 మంత్లీ మనం సేవింగ్ చేసుకున్నాం అనుకోండి, 12 monthsకి ఎంత అయింది? అప్పుడు మనకి 2000 × 12 24,000 అయింది. మనకి తెలియకుండానే 1 yearకి 24,000 అనేది సేవింగ్ చేసుకోగలుగుతాం మనం. అదే 1000 అనుకోండి, 12,000 1 yearకి సేవింగ్ చేసుకోగలుగుతాం. చాలు, మనకి ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపల్సరీ మేము సేవింగ్ చేసుకోవాలి ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీరు అనుకుంటే మనం సేవింగ్ చేసుకోగలుగుతాం. అట్లీస్ట్ 500 సేవింగ్ చేసిన 1 yearకి ఖచ్చితంగా మనకు అది 6000 అయ్యి తీరిద్ది. మీరు రేపు జూన్ 1 నుంచి కంపల్సరీగా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. గోల్డ్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఏదైనా అప్పులుంటే మనం ఎలాగ స్లోగా అయినా తీర్చుకోగలగాలి తక్కువ బడ్జెట్లో అనేది నేను ఫాలో అయ్యే టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను.